హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద సిరీస్. ఈరోజు కొత్తగా ట్రై చేయబోతున్నాం. ఫస్ట్ టైం కెమెరా ముందరకు వచ్చాను. ఓకే, ఈలో లీడ్ కోడ్ ప్రాబ్లమ్ నెంబర్ 121, బెస్ట్ టైమ్ టు బై అండ్ సెల్ స్టాక్ చేద్దాం ఈరోజు. ఫస్ట్ అయితే ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చూద్దాం. యు ఆర్ గివెన్ అన్ అరే ప్రైజెస్ వేర్ ప్రైజెస్ ఆఫ్ ఐ ఈస్ ద ప్రైస్ ఆఫ్ అండ్ గివెన్ స్టాక్ ఆన్ ఐత్ డే. ఓకే, you want to maximize your profit by choosing a single day to buy one stock and choose a different day in the future to sell that stock. ఎప్పుడైనా స్టాక్స్లో మనకు కావాల్సింది ఏంటి? ప్రాఫిట్. కొన్నదానికంటే ఎక్కువ రేట్ పెరిగినప్పుడు దాన్ని అమ్మేయాలి. సో ఆ రెండింటిని సబ్ట్రాక్షన్ చేసేది వచ్చేది ప్రాఫిట్. ఓకే, రిటర్న్ ద మ్యాక్సిమం ప్రాఫిట్ యూ కెన్ అచీవ్ ఫ్రమ్ దిస్ ట్రాన్సాక్షన్. ఇఫ్ యూ కెనాట్ అచీవ్ ఎనీ ప్రాఫిట్ రిటర్న్ జీరో. అంటే మ్యాక్సిమం ప్రాఫిట్ వచ్చేసి జీరో స్టార్టింగ్. ఓకే, ప్రైజెస్ ఇచ్చాడు 715,364 ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు 7 తీసుకున్నాము, 7 కొన్నాము మనం. ఇవన్నీ ఇప్పుడు 1 2 3 6 డేస్ యొక్క ప్రైస్ స్టాక్స్ నీకు ఆల్రెడీ ముందే తెలుసు. ఓకే, ఇప్పుడు 7 అనే స్టాక్ని కొన్నావు అనుకో, ఫ్యూచర్లో చూసుకుంటావు 7 అనే స్టాక్ రేట్, ఫస్ట్ స్టాక్ రేట్ 7, దాని రేట్ ఏమైనా పెరిగిందా ఫ్యూచర్లో అని? ఎక్కడ పెరగలేదు. సో యూ విల్ గో టు నెక్స్ట్ డే, you will see you will buy that stock which is of cost 1 rupee. సో ఫ్యూచర్లో చూసుకుంటే మ్యాక్సిమం ఏంది? 5364లో 6, ఆ 1 రూపీకి కొనేది 6 రూపీస్ పెరిగింది. మ్యాక్సిమం 6 రూపీస్ పెరిగింది. సో 6 - 1 ఎంత? 5. ఇది ప్రాఫిట్ మనకి. ఒకవేళ థర్డ్ డే కొన్నారనుకోండి, థర్డ్ డే కొనిన తర్వాత మళ్ళీ ఎప్పుడు పెరిగింది? 5th డే పెరిగింది. ఇంకా ఎప్పుడు పెరగలేదు. 6 - 5 ఎంత? 1. ప్రాఫిట్ 1. అలా అన్నీ మీరు చూసుకుంటూ ఏ డేలో కొని ఏ డేలో స్టాక్స్ని అమ్మేస్తే మీకు మ్యాక్సిమం ప్రాఫిట్ వస్తుందో ఆ మ్యాక్సిమం ప్రాఫిట్ని రిటర్న్ చేయాలి మనం. ఓకే, నోట్ దట్ బయింగ్ ఆన్ డే 2 అండ్ సెల్లింగ్ ఆన్ డే 1 ఈజ్ నాట్ అలౌడ్. అంటే సెకండ్ డే కొని ఫస్ట్ డే అమ్మాలంటే కుదరదు. ఓకే, విల్ స్టార్ట్ కోడింగ్. ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దాం అనుకున్నాం? ఒక మ్యాక్స్ ప్రాఫిట్ ఈక్వల్ టు 0 అనుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం ఫ్యూచర్లో చూసుకోవాలి. ఫ్యూచర్ ఫస్ట్ ఏంది? స్టార్టింగ్ ప్రైస్. స్టార్ట్ ప్రైస్ వచ్చేసి ప్రైజెస్ ఆఫ్ 0 అనుకున్నాం. ఇప్పుడు 1 నుంచి స్టార్ట్ చేద్దాం. I++. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు 7 అనేది స్టార్ట్. ఓకే, 7 కంటే 1 చిన్నదా పెద్దదా చెక్ చేయాలి మనం. ఒకవేళ 1 అనేది చిన్నది అనుకోండి, అక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను నేను, అక్కడ బై చేస్తాను. ఎందుకు ఎక్కువ ఉండేది బై చేస్తాను? ఇఫ్ స్టార్ట్ ఈజ్ గ్రేటర్ దెన్ ప్రైజెస్ ఆఫ్ 5, ఏం చేస్తాను నేను? స్టార్ట్ ఈక్వల్ టు ప్రైజెస్ ఆఫ్ 5 పెట్టేసుకుంటాను. ఓకే, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ వచ్చేసి 1 అయింది. ఇప్పుడు 5 వచ్చింది. ఇప్పుడు 5 అనేది స్టార్ట్ కంటే పెద్దదా? 1 అనేది 5 కంటే పెద్దదా? కాదు. సో అది అలాగే ఉంటుంది. ఇప్పుడు ప్రాఫిట్ కనుక్కోవాలి మనం. 5 - 1 ఎంత? 4. ఆ ప్రాఫిట్ని కనుక్కోవాలి. మ్యాక్సిమం ఈక్వల్ టు ప్రాఫిట్ ఏంది? ప్రైజెస్ ఆఫ్ 5 మైనస్ స్టార్ట్. అదే కదా, మ్యాక్సిమం ప్రైస్ మైనస్ మినిమం. ఇప్పుడు 1 - 5 ఎంత? 5 - 1 ఎంత? 4. ఇప్పుడు ఏమైంది? అలాగే మ్యాక్సిమంని అనుకోవాలి. మ్యాథ్స్ ఆఫ్ ఇప్పుడు ఫస్ట్ 4 వచ్చింది. ఇప్పుడు అది నేను థర్డ్ డే అమ్మకుండా 5th డే అమ్ముతా. 6 - 1 ఎంత? 5. అప్పుడు మ్యాక్సిమం ప్రాఫిట్ ఎంత అవుతుంది? 5 అవుతుంది. కానీ 4కి అమ్మకూడదు నేను. అందుకని మ్యాక్సిమం మ్యాథ్స్ అనుకొని అన్ని ఫైల్ ఇటరేషన్ మొత్తం మ్యాక్సిమం ఏది వస్తుందో అది రిటర్న్ చేయాలి. రన్ చేస్తున్నాం. ఫస్ట్ అయితే ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని చదవాలి మనం. మ్యాథ్స్ ఈక్వల్ టు మ్యాథ్స్ ఏమంటే వేరియబుల్ మ్యాథ్ క్లాస్ సొల్యూషన్.
సారీ, స్మాల్ ఏమో పెట్టాం. ఫస్ట్ అయితే ప్రాబ్లమ్ స్టేట్మెంట్ కరెక్ట్గా చదవాలి. ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అర్థమైతే సో అండ్ సో ప్రాబ్లం అయిపోద్ది. సబ్మిట్ చేస్తుందాం. ఓకే, డన్. బాయ్ బాయ్.